రోజు నాకు ఇచ్చినటువంటి విషయం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క 100 సంవత్సరాల ప్రస్థానం. ఈ 100 సంవత్సరాల ప్రస్థానం ఎలా సాగింది అంటే, మొట్టమొదట ఇది ఒక నాయకుడి వల్ల సాగలేదు, సాధారణ సాధకుడి వల్ల సాగింది. ఆ సాధకుడిని మనము స్వయం సేవక్ అని అంటాము. స్వయం సేవక్ అనేటటువంటి వ్యక్తి ఈ భావాన్ని తన హృదయంలో సారోగతం చేసుకోవడమే కాదు, అతను ఈ భావంలో జీవించడం ప్రారంభిస్తాడు. అందుకనే సుదూర అమెరికా దేశానికి వెళ్ళినా, కెన్యాకు వెళ్ళినా, లేకపోతే యూరోప్ లో ఇంకొక చోట ఉన్నా, దక్షిణాది వాడు ఉత్తరాదికి వెళ్ళినా, ఉత్తరాది వాడు దక్షిణాదికి వచ్చినా, ఈ సంఘం అనేటటువంటి భావన వాడితో పాటు ప్రయాణం చేస్తుంది. అది మన దానితోటి మనము సంఘము ఏకాకారం అయిపోతాము. మనకి సంఘానికి పూర్తి అభేద స్థితి వస్తుంది. నిజానికి 100 సంవత్సరాలు మనం గనక చూసినట్లయితే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైన సమయంలోనే ఈ దేశంలో 4-5 చాలా పెద్ద సంస్థలు ప్రారంభమైనాయి, దేశమంతా విస్తరించినాయి. ఒకానొక సమయంలో కొన్ని ఆలోచన విధానాలు ఒక ప్రభంజనం లాగా కనిపించిన వాటన్నిటిని దునిమేస్తూ, చెట్లన్నిటిని కూలగొడుతూ వెళ్లే తుఫాను లాగా పెరిగినాయి కమ్యూనిజం. 1924-25 ప్రాంతంలో కమ్యూనిజం ఈ దేశంలోకి వచ్చింది. అదేవిధంగా సోషలిజం అనే ఆలోచన వచ్చింది. ఇటువంటి అనేక ఆలోచనలు వచ్చినాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా దాదాపుగా 1925లోనే ప్రారంభమైంది. అయితే మిగతా సంస్థలు ఒక ప్రభంజనంలాగా వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఈ రోజు ఆ ఆలోచన విధానాలు గాని, ఆ సిద్ధాంతాలు గాని, ఆ పార్టీలు గాని చీలిక వాలికలైపోయినాయి. నాయకత్వం ముక్కలైపోయింది. ఆ ఆలోచన విధానం పాతబడిపోయింది. దాన్ని ప్రజలు తిరస్కరించేశారు పూర్తిగా. సోషలిజం పేరు, ఈరోజు సోషలిజం అనేది మన రాజ్యాంగంలో రాసి ఉన్నప్పటికీ, భారత రాజ్యాంగంలో రాసి ఉన్నప్పటికీ, సోషలిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పాటించడం లేదు, ప్రజలు ఒప్పుకోవడం, ప్రజలు కూడా తిరస్కరించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రం తన ఆశ్చర్యకరంగా ఒక చిన్న గ్రామంలో ఇవన్నీ ప్రభంజనాలుగా జాతీయ సదస్సులు నిర్వహించుకుని వేల మంది సభ్యులతో మీటింగులు జరుపుకుంటున్నటువంటి సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాగపూర్లోని ఒక చిన్న వాడ, మొహితేవాడకు పరిమితమై, ఆ మొహితేవాడలో ఉన్నటువంటి ఒక పాడుబడిన ప్రాంతంలో 6-7 మంది పిల్లలతో ప్రారంభమైంది. ఆటపాటలు తప్పితే ఇందులో మరేమీ కనిపించదు. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈరోజు 100 సంవత్సరాలు అయ్యేటప్పటికీ దేశమే కాదు, ప్రపంచమంతా విస్తరించి మిగతా ఆలోచన విధానాలు నెమ్మదిగా కుచించుకుపోవడం మొదలుపెట్టాయి, బలహీనపడటం మొదలుపెట్టాయి, ముక్కలవడం మొదలుపెట్టినాయి. వేర్ అండ్ టేర్ ఇంగ్లీష్ లో దేన్నైతే అంటామో అన్ని సంస్థలకి వచ్చింది, కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి రాలేదు. అలా రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క స్వయం సేవ. ఇప్పుడు నారుమంచి గారు ఉన్నారు, మీరున్నారు, నేనున్నాను. మన హృదయాలలో సంఘం ఉన్నంత వరకు ఈ సంఘం బలహీనం. ఈ సంఘం పెరుగుతూనే పోతుంది. మన వయస్సు పెరిగినా, మనం ముసలివాళ్ళమైనా కూడాను మన భావ తీవ్రత తగ్గదు. ఎందుకంటే మనం ప్రార్థనలో దేవుణ్ణి కోరుకునే, భారతదేశంలో జరిపే ప్రార్థన గురించి చెప్తున్నాను. మీ దగ్గర ప్రార్థన విశ్వమఖిల ఉద్ధర్తు అని చెప్పి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థన కొద్దిగా వేరు. భారతదేశంలో చదివే ప్రార్థనలో ఉగ్ర వీరవ్రతము కావాలి, అక్షయ ధ్యేయనిష్ట కావాలి, అఖండమైనటువంటి ధ్యేయనిష్ట కావాలి, ఈ పనిని చేసేందుకు నాకు జ్ఞానము కావాలి, శృతము కావాలి, దీనితో పాటు మనము ప్రపంచాన్ని గెలిచేటటువంటి సౌశీల్యము కావాలి, అందరూ దాడి చేసినా తట్టుకునేటటువంటి విజయశాలి అయినటువంటి స్వభావం కావాలి. ఈ 5 గుణాల ద్వారా పరమేశ్వరుడి పనిచేస్తాం. ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగ భూత స్వదీయాయ కార్యాయ బద్ధాక్తి. ఆ తరువాత మనము మన యొక్క లక్ష్యాన్ని చెప్తాము. పరం వైభవం నేతుమే తత్స్వరాష్ట్రం. ఈ దేశం యొక్క పరమ వైభవాన్ని మనం కోరుకుంటాం. ఈ పరమ వైభవానికి ఆధారాలు 2. విధాయాస్య ధర్మస్య. ఈ దేశం యొక్క పరంపర,
ఈ దేశం యొక్క ధర్మము, ఈ దేశం యొక్క పరంపర, సంస్కృతి యొక్క జీవన విధానము ఇది రక్షించాలి. దాంతో పాటు సంస్కృతిని రక్షించాలి. ఇది మనం ప్రార్థనలో ప్రతిరోజు కోరుకుంటాం. కాబట్టి స్వయం సేవకున్నంత కాలము సంఘము. వ్యక్తిలో స్వయం సేవకత్వము బలహీనపడితే సంఘం దెబ్బతింటుంది. కాబట్టి సంఘం యొక్క ప్రస్థానాన్ని మనం ఒకసారి ఈరోజు అసలు ఈ 100 సంవత్సరాల ప్రయాణం ముగియలేదు. ప్రయాణము ఒక కీలకమైనటువంటి ఘట్టంలోకి చేరుతుంది. ఎందుకంటే మన సంఘంలో ఒక పాట పాడతారు. పాటలో హిందీ గీతం ఇది. దీని తెలుగు అనువాదం కూడా ఉంది. అయితే తెలుగు అనువాదం నాకు రాదు, నాకు హిందీ పాట వచ్చు. दूर सागर दृष्टि पथ में मार्ग में विश्राम कैसा, ध्येय सागर से मिलन से आज संभ्रम सोच कैसा, अथक अविरत साधना की पुण्य गाथा कह रही है, సంఘ సరిత బహ రహీ హై. సంఘమనే ఈ ప్రవాహం ప్రవహిస్తోంది. ఏ స్థితికి వచ్చింది? కొండల్ని దాటింది, గుహల్ని దాటింది, లోయల్ని దాటింది, మైదాన ప్రాంతానికి వచ్చింది. ప్రవహిస్తూ సాగరానికి చేరుకునేటటువంటి స్థితికి వచ్చింది. సాగరం మన కళ్ళల్లో కనిపిస్తోంది. ఈ దశలో మనకి ఇంకా ఆ ఆశ్చర్యము లేకపోతే అలసత్వం ఎందుకు? దూరసాగర దృష్టి పథమే మార్గమే విశ్రామకైతే ఇంకా విశ్రమించే పని లేదు. సముద్రాన్ని అంటే మన లక్ష్యం అనే సముద్రాన్ని చేరేటటువంటి ఆదర్శపు ప్రయాణాన్ని కొనసాగింది. దూరసాగర దృష్టి పథమే మార్గమే విశ్రామకైసా, ధ్యేయ సాగర సే మిలనక. మన ధ్యేయ సాగరంతో మనం కలిసేటటువంటి సమయంలో ఇక మనకి కంగారు లేకపోతే మనలో అనుమానాలు లేవు. అథక అవిరత సాధన ఈ పుణ్యగాథ కహరహీ. నిత్య నిరంతరము మనము అలుపెరగకుండా చేస్తున్నటువంటి స్వయం సేవకులు చేస్తున్నటువంటి తపస్సు ఏదైతుందో ఆ తపస్సు యొక్క పుణ్యగాథను చెప్పుకోవలసిన సమయం వచ్చింది. సంఘ సరిత, సంఘం అనే ఈ ప్రవాహము బహరహీ హై అని చెప్తారు. కాబట్టి మనం ఆ దశలో ఉన్నాము. కాబట్టి ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. వాస్తవానికి సింహము ముందుకు నడుస్తూ మధ్యలో వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తల తిప్పి చూసుకుంటుంది. ఎంత దూరం వచ్చాను, ఏం చేయాలి, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి అన్నది. అది ఆలోచించటాన్ని మనం సింహావలోకనము, సింహము చూచేటటువంటి విధానంగా చూడడం. సింహావలోకనం చేసుకుందాం. ఈ 100 సంవత్సరాల సంఘ చరిత్రని 4-5 దశలుగా మనం విభజించాం. మొట్టమొదటిది ప్రారంభ దశ. ప్రారంభ దశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇది 1940 వరకు మనం చెప్పుకోవాలి. 1940 వరకు ఉన్నటువంటి ఈ దశ డాక్టర్ హెడ్గేవార్ గారి తపస్సు యొక్క దశ. డాక్టర్ హెడ్గేవార్ జీవితంలో అన్ని సాధించినటువంటి వ్యక్తి. ఆయన డాక్టరీ చదువుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ప్రాంత స్థాయి నాయకులయ్యారు. నాగపూర్ ప్రాంతంలో ఆయన దాసబోధ మీద ప్రవచనాలు ఇచ్చేవారు. చిన్నపాటి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగం చేసేవారు డాక్టర్ అయినప్పటికీ కూడాను. ఇవన్నీ చేస్తూ సమాజంలో అత్యంత ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విప్లవోద్యమంలో పాల్గొన్నారు. రెవల్యూషనరీ మూవ్మెంట్ లో కూడాను ఆయన చాలా కీలక పాత్ర వహించారు. దేశంలో ఉన్నటువంటి రెవల్యూషనరీలందరూ కూడాను, విప్లవకారులందరూ కూడాను, స్వాతంత్ర వీరులందరూ కూడాను ఆయన పరిచయం ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులలో ఒకరైనటువంటి రాజ్గురు పోలీసుల నుంచి తప్పించుకుని ఆయన నాగపూర్కి వచ్చి డాక్టర్ హెడ్గేవార్ ఇంటికి వస్తారు. డాక్టర్ హెడ్గేవార్ ఇంట్లో అప్పుడు డాక్టర్ హెడ్గేవార్ ఆయనను సురక్షిత ప్రదేశంలో దాచిపెడతారు. తరువాత మళ్ళీ అతను సుఖదేవ్, రాజ్గురు మళ్ళీ తన మిత్రుల్ని కలుసుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత చరిత్ర మనకు అవసరం. అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులలో ఒకరు గురూజీ డాక్టర్ హెడ్గేవార్ దగ్గర ఆశ్రయం పొందారు. ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం డాక్టర్ హెడ్గేవార్ది. ఆయన ఆలోచించారు, ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలన్నట్టయితే నిత్య నియమిత శాఖా మార్గంలో హిందువుల్ని సంఘటన చేయాలి. దానికోసము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘని స్థాపించారు. 1940 నాటికి దేశం పరిస్థితి చూస్తే దేశంలో చాలా టాల్ లీడర్, చాలా పెద్ద పెద్ద అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. గ్రామ గ్రామానికి విస్తరించింది, ఊరూరా విస్తరించింది.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందీ ప్రచారం చేయడం కోసము రకరకాల కార్యక్రమాలు, ఖాదీని తయారు చేయడం కోసము, హరిజనోద్ధరణ కోసము, స్వదేశీ ఫండ్ సేకరించడం కోసము రకరకాల ఉద్యమాలు చేసి దేశవ్యాప్త నెట్వర్క్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా స్వాతంత్రం కోరుకున్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళి, రెండవ వైపు విప్లవోద్యమానికి కూడా చాలా అద్భుతమైనటువంటి నాయకత్వం వచ్చింది, త్యాగమయమైనటువంటి నాయకత్వం వచ్చింది. బాగా జతీన్, రిషి అరవిందులు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇటువంటి టాల్ లీడర్స్, రాస్ బిహారీ బసు, ఇటువంటి నాయకులందరూ కూడాను విప్లవోద్యమానికి ఉన్నారు. విప్లవోద్యమం కూడాను ప్రజల్ని ఆకర్షిస్తుంది. మూడవ అద్భుతమైనటువంటిది ఏంటంటే హిందువులందరినీ ఐక్యం చేసే పేరిట సావర్కర్ అప్పటికి హిందూ మహాసభకి నాయకత్వం వహించారు. అద్భుతమైన వ్యక్తిత్వం సావర్కర్దే. ఆయన మాట్లాడితే నిప్పుల వర్షం కురిసినట్టుండేది. ప్రజలు ఆయన ప్రసంగం విన్న తరువాత విద్యుత్ చకితులైపోయేవారు. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. వీళ్ళందరి మధ్య ఆర్ఎస్ఎస్ ప్రారంభం. అద్భుతమైన లీడర్షిప్ లేదు, అద్భుతమైనటువంటి స్లోగన్స్ లేవు, అద్భుతమైనటువంటి ప్రజలను ఆకర్షించేటటువంటి ప్రోగ్రాం లేదు. ఆటపాటలు, కాస్త దేశం గురించి ఆలోచించు, ఒక ప్రార్థన చెయ్యి, ఇది మాత్రమే ఉంది ఆర్ఎస్ఎస్. ఈ ఇన్ని ఆకర్షణల మధ్య యువకులను పోగు చేయటము, వాళ్ళని మోటివేట్ చేయటము, ఆ ఫస్ట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ ని మీ చదువులు చదువుకునేందుకు నాగపూర్ లో చదవకండి, మీరు వారాణసికి వెళ్లి చదవండి, లాహోర్ కి వెళ్లి చదవండి, రాజస్థాన్ లోని జైపూర్ కి వెళ్లి చదవండి, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వచ్చి చదవండి, గుంటూరులో చదవండి, నెల్లూరులో చదవండి, కర్ణాటకకు వెళ్ళండి అని ఆ విద్యార్థుల్ని చదువుకునేందుకు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుతో సుదూర ప్రాంతాల్లో చదువుకోవడము, కాలేజీ టైంలో కాలేజీ మిగతా సమయంలో బహుశా ఇటువంటి ఆర్గనైజేషనల్ ప్లానింగ్ ఎక్కడ జరగలేదు. స్టూడెంట్స్ వర్ ద ఫస్ట్ ప్రాపగేటర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని కాంటాక్ట్ చేయడం, సంఘం గురించి చెప్పడం, వాళ్ళని సంఘంలోకి తీసుకుని రావడము, నెమ్మది నెమ్మదిగా 1940 నాటికి సంఘానికి కార్యక్రమము, ఒక రూపము, అఖిల భారత, ఆల్ ఇండియా, పాన్ ఇండియా ప్రెజెన్స్ అన్ని చోట్ల, పంజాబ్ లో, ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల కూడా శాఖలు వచ్చేటట్టుగా ఒక ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి శాఖ రెండో ప్రపంచ యుద్ధం తరువాత వచ్చింది. కానీ అప్పటికే 1943 ప్రాంతానికి కస్తూరి ఎల్లప్ప గారు అనేటటువంటి వ్యక్తి కరీంనగర్ లోని కోరుట్లలో సంఘానికే తెలియకుండా సంఘ శాఖ నడిపించారు. ఆయన కాశీలో నేర్చుకొచ్చారు, కోరుట్లలో శాఖ నడిపించారు. ఆ రకంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఫస్ట్ శాఖ కోరుట్లలో ప్రారంభమైంది. ప్రచారక్తి రావడానికి ముందు ఎల్లప్ప గారు 93 సంవత్సరాలు జీవించారు. చివరి రోజు వరకు వారు శాఖకు వచ్చారు. వారిది ఒక అద్భుతమైన కథ, అది మరెప్పుడన్నా మనం చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా 1940 నాటికి ఆల్ ఇండియా, అఖిల భారత ప్రెజెన్స్ వచ్చింది. ఈ విద్యార్థులే ప్రచారకులయ్యారు. వీళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంఘ శాఖల్ని ప్రారంభించారు. సో ఇది 1940 వరకు ఉన్నటువంటి మొదటి దశ. 1940 నుంచి రెండవ దశ. డాక్టర్ హెడ్గేవార్ చనిపోయారు. ఆ తర్వాత పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురూజీ రెండవ సరసంఘ చాలకయ్యారు. ఆ సమయంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, గురూజీ సంఘానికి నాయకత్వం వహించే సమయం ప్రపంచమంతా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, ప్రపంచమంతా కూడా యుద్ధం జరుగుతుంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఉపయోగించుకుని ఈ దేశంలో స్వతంత్ర పోరాటం చేయడం కోసము క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా మూవ్మెంట్. అదే సమయంలో విప్లవకారులు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యవసాయదారుల్లో, ఉద్యోగుల్లో, ఆర్మీలో అన్ని చోట్ల కూడా తిరుగుబాటుకు ప్లానింగ్ చేశారు. గొప్ప గొప్ప విప్లవకారులందరూ కూడా పనిచేయడం ప్రారంభించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తిత్వము ఈ దేశం నుంచి జర్మనీకి, జర్మనీ నుంచి జపాన్ కి వెళ్లి ఆయన సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ని ప్రారంభించి దాదాపు 93,000 మంది సైనికులతోటి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. బర్మా వరకు వచ్చారు. ఈరోజు మణిపూర్ లో మొయిరాంగ్ అనేటువంటి ప్లేస్ ఉంది.
ఆ మొయిరాంగ్ వరకు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు వచ్చారు. మొయిరాంగ్ లో మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు వాడినటువంటి దుస్తులు, యూనిఫామ్, వాళ్ళ వెపన్స్ ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి గురూజీ సరసంఘచాలకైనటువంటి క్షణంలో వరల్డ్ వార్, ఆ సమయంలో క్విట్ ఇండియా మూవ్మెంట్, ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్, ఆ సమయంలో విప్లవకారుల యొక్క పోరాటం, ఈ మూడు చాలా ప్రచండంగా నడుస్తున్నటువంటి సమయంలో గురూజీ నాయకత్వం వచ్చారు. గురూజీ యొక్క లీడర్షిప్ గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. అంటే ఆయన సత్సంగ చాలక అయ్యేటప్పటికి హీ వాజ్ జస్ట్ బేర్లీ 35, 35 సంవత్సరాలు వయసులో ఆయన సత్సంగ చాలక అయ్యారు. గురూజీ యొక్క లీడర్షిప్ గురించి చెప్పాలన్నట్లయితే 1942 ఆ ప్రాంతంలో స్వయం సేవకులు కొందరు గురూజీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గురూజీ మనం కూడాను క్విట్ ఇండియా మూవ్మెంట్ లో మనం కూడాను దూకుదాం, మనం కూడా పోరాడదాము, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, కర్రలు, కత్తులు, కటార్లు వీటితోటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలుద్దాం, ఈ నాగపూర్ చుట్టుపక్కల ప్రాంతాన్ని మనము ముందు విముక్తం చేద్దాము, మన ప్రభావం బలం ఉన్నటువంటి ప్రతి చోటని మనము లిబరేట్ చేద్దాం, వాటికి స్వేచ్ఛను ప్రసాదిద్దామని చెప్పాను. ఉన్నప్పుడు గురూజీ వద్దు, మనము ఈ సమయంలో శాఖలను మాత్రమే నిర్మాణం చేయాలి, శాఖలను పెంచాలి అని చాలా మంది స్వయం సేవకులకు నచ్చలేదు. అలా నచ్చనటువంటి స్వయం సేవకుల్లో ఒకరు దత్తోపంత ఠేంగ్డేజీ. దత్తోపంత ఠేంగ్డేజీ యొక్క ప్రసంగం యూట్యూబ్ లో ఆ ప్రసంగం లభిస్తుంది. ఆ ప్రసంగంలో ఆయన గురూజీ గురించి చేసిన ప్రసంగంలో చెప్తారు. గురూజీ అన్నారు, ఈ సమయంలో గనక మనము ఆర్ఎస్ఎస్ యొక్క మొత్తం శక్తిని గనక ఉపయోగిస్తే నాగపూర్, సెంట్రల్ ప్రావిన్సెస్, బెరార్, ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాన్ని మనము సులువుగా లిబరేట్ చేయవచ్చు, కానీ దానిని మనము సస్టైన్ చేయవచ్చు. గురూజీ ఒక నెల రోజుల పాటు మనము స్వతంత్ర భారత జెండాను ఎగరేయగలుగుతాము, ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని చుట్టుముట్టేస్తాడు, మనల్ని ఏకాకి చేస్తాడు, ఐసోలేట్ చేస్తాడు, మనల్ని పూర్తిగా ఓడించేస్తాడు, సంఘమే నాశనం అయిపోతుంది, ఆర్గనైజేషన్ నాశనం అయిపోతుంది, స్వయం సేవకులు నాశనం అయిపోతారు, సంస్థ మొత్తం పోతుంది. కాబట్టి ఈ సమయంలో అది సరికాదు. ఇప్పుడు దత్తోపంత్జీ ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టారు, వాదించడం మొదలు పెడితే దత్తోపంత్జీకి గురూజీ చెప్పారట, గురూజీ యొక్క పదము యూ షుడ్ అండర్స్టాండ్ జియో పాలిటిక్స్. జియో పాలిటిక్స్ అన్న పదము పాశ్చాత్య దేశాలలో వాడడానికి ముందు పరంపూజ గురూజీ వాడారు. దత్తోపంత ఠేంగ్డేజీ వంటి మేధావి చెప్పేది ఏంటంటే, జియో పాలిటిక్స్ అన్న పదాన్ని నేను మొట్టమొదటిసారి గురూజీ నోట్రించాడు. గురూజీ చెప్తారట, మనము ఏ పోరాటమైనా ఎక్కడన్నా ప్రారంభం కావాలంటే ఎడ్జెస్ నుంచి, మార్జిన్స్ నుంచి, ఫ్రింజ్ నుంచి ప్రారంభం కావాలి, అక్కడి నుంచి విస్తరిస్తూ సెంటర్ వైపు రావాలి, అప్పుడు మాత్రమే ఆ పోరాటం విజయం సాధిస్తుంది. కాబట్టి నువ్వు సెంటర్ లో ఉన్నట్టయితే నువ్వు ఐసోలేట్ అయి నిన్ను చుట్టుముట్టడానికి, కార్డన్ ఆఫ్ చేయడానికి వీలుంటుంది అని చెప్పి గురూజీ అప్పుడు వివరించారు అని చెప్పి ఠేంగ్డేజీ చెప్తారు. అంటే గురూజీ అంత స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నారు. మీరు జాగ్రత్తగా ప్రపంచ చరిత్ర తెలుసుకుంటే చైనాలో మావో ఏం చేస్తారు, మావో ముందు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని తేవాలని ప్రయత్నించినప్పుడు సెంటర్ బీజింగ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఫైట్ చేస్తారు. తర్వాత ఆయనకు అర్థమవుతుంది లాభం లేదని చెప్పి మొత్తము తన యొక్క అనుచరుల్ని తీసుకుని ఆయన దక్షిణాన ఉన్న యునాన్ ప్రావిన్స్ కు వెళ్తారు. ఆ యునాన్ ప్రావిన్స్ ఇస్ ద సదర్న్ మోస్ట్ సిటీ అన్నమాట. దాన్ని చైనీస్ లాంగ్ మార్చ్ అంటారు. అక్కడి నుంచి ఆయన తిరుగుబాటు ప్రారంభించారు. మార్జిన్స్ నుంచి, ఫ్రింజెస్ నుంచి దాడి ప్రారంభించి బీజింగ్ ని గెలుచుకున్నారు. ఇప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం. మన హైదరాబాద్ లిబరేషన్ కి సంబంధించి కూడాను కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ లిబరేట్ అయిన తర్వాత కూడా ఏడాది పాటు, ఏడాదిన్నర, 2 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు. సాయుధ పోరాటం వేరు, స్వతంత్ర పోరాటం వేరు. అయితే ఈ సాయుధ పోరాటం చేస్తున్నప్పుడు భారత ప్రభుత్వం వాళ్ళని చుట్టుముడితే కమ్యూనిస్టు నాయకులైనటువంటి మాకినేని బసవపుల్లయ్య, చంద్ర రాజేశ్వరరావు, ఆ తర్వాత ఇంకొకరు 2-3 పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళందరూ కూడా రష్యాకి వెళ్లి స్టాలిన్ ని కలుస్తారు. స్టాలిన్ ని కలిస్తే స్టాలిన్ అంటాడు, సముద్ర మార్గం మీకు ఎంత, మాకు సహాయం చేయండి మీరు, మేము హైదరాబాద్ ని లిబరేట్ చేసి కమ్యూనిస్ట్ జెండా ఎగరేస్తాం అన్నప్పుడు, లేదు లేదు మీకు సముద్రం ఎంత దూరంలో ఉంది,
మా రాజ్యానికి సముద్రం ఎక్కడ కూడాను రాదండి అన్న. సముద్రం లేదు, మాది ల్యాండ్ లాక్డ్ ఏరియా అంటే, అయితే మీరు యుద్ధం మానేసి ప్రభుత్వంతో సరెండర్ కండి, యుద్ధం చేయకండి అని చెప్తారు. స్టాలిన్ చెప్పాక హైదరాబాద్ స్థాయిలో పోరాటం ఎందుకు? వాళ్ళకి సప్లై లైన్స్ లేవు, వాళ్ళు సెంటర్ లో ఉన్నారు, చుట్టుముట్టు భారత సైన్యం ఉంది కాబట్టి కమ్యూనిస్టులు ఓడిపోయారు. ఇటీవల మావోయిస్టుల మీద కూడా యుద్ధం జరిగినప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారు, చుట్టూ మన సైన్యము మన భద్రతా దళాలు ఉన్నాయి. కాబట్టి 1942 ప్రాంతంలో క్విట్ ఇండియా టైంలో గురూజీ ఇచ్చినటువంటి గైడెన్స్ టు ది ఆర్గనైజేషన్ దయచేసి ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇచ్చారు అట్ ది ఏజ్ ఆఫ్ 34-35. దాంతో ఆర్గనైజేషన్ బిల్డింగ్ జరిగింది. మిగతా దేశమంతా ఒక పోరాటంలో ఉంటే వీఆర్ బిల్డింగ్ ది ఆర్గనైజేషన్. ఇది ప్రత్యేకత, ఇది రెండవ దశ ప్రత్యేకత. ఈ రెండవ దశలోనే దేశ విభజన. దేశ విభజన జరుగుతుందని అందరికన్నా ముందు గుర్తించిన వాడు పరమ పూజనీయ గురూజీ. ఆయన లాహోర్, కరాచీ ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి హిందువులని, మీరు ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ దీన్ని కట్ చేసి పాకిస్తాన్ గా ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు ఢిల్లీలో, పంజాబ్ లో, రాజస్థాన్ లో మీరు ఆస్తుల్ని కొనుక్కోండి, ఇక్కడికి తరలి రండి అని చెప్పి ఆయన తన ముందు అడ్వైజ్ ఇచ్చారు. గురూజీ అడ్వైజ్ విన్నటువంటి హిందువులు ప్రమాదం లేకుండా ఇండియాకి రాగలిగారు. ఆ తర్వాత 47 తర్వాత 1 కోటి మంది ప్రజలు రేప్ కి, అత్యాచారానికి, హత్యలకి గురయ్యారు. దేశ విభజన ఎంత రక్తాక్తంగా జరిగిందో, రక్తపాతం ఎంత జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ సమయంలో గురూజీ లీడర్షిప్ చూడండి. ఆ సమయంలో గురూజీ యొక్క లీడర్షిప్ ఏంటంటే, ఆయన హిందువులను రక్షించాలి, హిందూ దేశం, మనకి మిగిలిన దేశంలోకి హిందువుల్ని తీసుకుని రావాలి, వాళ్ళ ఆస్తిపాస్తులు కాపాడబడాలి, మహిళలు కాపాడబడాలి అన్నటువంటి ఆలోచన చేశారు. ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నిజానికి లాహోర్, కరాచీ, పెషావర్ వంటి ప్రాంతాల్లో ఆ రోజుల్లో పర్యటించిన ఏకైక హిందూ నాయకుడు గురూజీ. నెహ్రూ వీళ్ళంతా ఎక్కడున్నారు? నెహ్రూ పెషావర్ కి ఎన్నిసార్లు వెళ్లారు? గాంధీ గారు లాహోర్ కి ఎన్నిసార్లు వెళ్లారు? వెళ్ళలేదు. ఓన్లీ లీడర్ టు ట్రావెల్ దోస్ ఏరియాస్ వాజ్ పరమ పూజనీయ గురూజీ. దేశ విభజన తర్వాత వచ్చిన వాళ్ళకి పునరావాసం కల్పించడం, ఇది కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేసింది. ఆల్ ద వైల్ ప్రొటెక్టింగ్ ది ఆర్గనైజేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆర్గనైజేషన్ ఆ సమయంలో వందల మంది ప్రచారకులు, యువకులు ప్రచారకులుగా వచ్చారు. అలా వచ్చినటువంటి ప్రచారకులు భావురావు దేవరస్ గారు వారణాసికి వెళ్లారు, నానాజీ దేశ్ముఖ్ గారు ఉత్తరప్రదేశ్ లో పనిచేశారు, ఇలా బాలాసాహెబ్ దేవరస్ కలకత్తాలో పనిచేశారు. ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ కి కూడాను దత్తాత్రేయ దండోపంత్ బందిష్టే, యాదవల్కర్ జీ, దేశపాండేజీ, నీలకంఠ మోరేశ్వర్ దేశపాండేజీ, ఇటువంటి కార్యకర్తలందరూ మన ప్రాంతానికి కూడా వచ్చి అన్ని దేశం అంతా, దాదాపు పరమార్థ తమిళనాడుకు వెళ్లారు, దత్తోపంత్ ఠేంగై కేరళకు వెళ్లారు, ఈ రకంగా భాస్కర్రావు కలంబి కేరళలో పనిచేశారు. ఈ రకంగా దేశమంతా విస్తరించారు. సంఘం ఈ సమయంలోనే దేశమంతా కూడాను గురూజీ దేశ విభజన సమయానికి హిందువులను కాపాడేందుకు, అంటే మనం దేశ విభజన ఆపలేము కానీ హిందువులకు జరిగే నష్టాన్ని మినిమైజ్ చేసే ప్రయత్నం సంఘం చేసింది. ఆ సమయంలో సంఘం ఎంత పాపులరో తెలుసుకోవాలన్నట్టయితే మీరు నౌ ఇట్ కెన్ బి టోల్డ్ అనే పుస్తకాన్ని చదవాలి. నౌ ఇట్ కెన్ బి టోల్డ్ అనే పుస్తకాన్ని డాక్టర్ బాలి అనే ఒక డాక్టర్ గారు, పంజాబీ డాక్టర్, ఆయన వైజయంతి మాల హస్బెండ్, అందుకే వైజయంతి మాల పేరు వైజయంతి మాల బాలి. ఈ డాక్టర్ బాలి నౌ ఇట్ కెన్ బి టోల్డ్ అని దేశ విభజన సమయపు గాథ రాస్తూ ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి త్యాగాన్ని వర్ణిస్తూ ఒక చాప్టరే ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఆ రోజు ఫీల్డ్ లో ఉండి పనిచేసి దేశ విభజన సమయంలో హిందువుల రక్షణ, వాళ్ళ యొక్క ట్రాన్స్మైగ్రేషన్, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్, వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం పనిచేసి, దాంతో ఈ సంస్థ యొక్క ఎదుగుదలను చూసి నెహ్రూ గారికి భయపడి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గానికి భయం పట్టుకుని సంఘం మీద గాంధీ హత్య అనేటటువంటి సాకుతో నిషేధాన్ని విధించారు. నిజానికి సంఘానికి గాంధీ హంతకులకి సంబంధం లేదు. నథురామ్ గాడ్సే వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అట్ ద టైమ్ ఆఫ్ గాంధీ మర్డర్.
ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత హిందూ మహాసభ నుంచి బయటకు వచ్చారు. హిందూ రాష్ట్ర దళ్ అనే పార్టీ ఆన్లైన్ క్లాస్ అనమాట నుంచి హైదరాబాద్ ఈ మొత్తం ప్రయత్నం ఏదైతే ఉందో దీనిలో ఎక్కడ కూడాను పాత్ర లేదు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకి సంబంధం లేదు. ఆయన గాంధీ హత్య చేశారు. కానీ కాంగ్రెస్ ఆ రోజు ఎదుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ని చూసి భయపడి ఆర్ఎస్ఎస్ ని నిషేధించి, ఇది ఆర్ఎస్ఎస్ మీద రెండవ నిషేధం. నిజానికి ఆర్ఎస్ఎస్ ప్రారంభంగానే 1930 ప్రాంతంలో మధ్యప్రదేశ్ లోని సెంట్రల్ ప్రావిన్సెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడానికి ప్రయత్నించారు. ఆ బ్యాన్ ని కొట్టేసింది కోర్టు. ఆ తర్వాత 48 ప్రాంతంలో గాంధీ హత్య సాకు చూపి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. గురూజీని జైల్లో ఉంచారు. అప్పాజీ జోషి వంటి సీనియర్ కార్యకర్తల్ని జైల్లో ఉంచారు. ఇది ఒక రకంగా అప్పుడప్పుడే పుట్టినటువంటి ఒక బాల ఆర్గనైజేషన్ కి వచ్చినటువంటి అతిపెద్ద ఛాలెంజ్. చనిపోయిన వ్యక్తి మహాత్మా గాంధీ, ఆరోపణ ఆర్ఎస్ఎస్ మీద, నాయకత్వం మొత్తము ఈ ఆర్ఎస్ఎస్ ని అంతం చేయడానికి కోరుకుంది. అప్పుడు నెహ్రూ గారు చాలా ఫేమస్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ నాట్ అలౌ ఆర్ఎస్ఎస్ టు గ్రో ఈవెన్ ఆన్ అన్ ఇంచ్ ఆఫ్ ఇండియన్ సాయిల్. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పెరగడానికి, పనిచేయడానికి ఒక అంగుళం భూమి కూడా ఇవ్వను. దుర్యోధనుడే ఈ అంగుళం భూమి గురించి చెప్తూ మాట్లాడాడు. నెహ్రూ గారు కూడా ఆ భాష మాట్లాడారు. ఆయన ఇంకో మాట అన్నారు, ఒకవేళ గనక ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పెరిగితే నేను విదేశాలకు వెళ్లి ఆర్ఎస్ఎస్ మీద ఫైట్ చేస్తాను. దిస్ వాజ్ నెహ్రూ. అంత వ్యతిరేకతని మనం ఎదుర్కొని మనం ఈ బ్యాన్ నుంచి బయటపడ్డాము. బ్యాన్ నుంచి ఆర్ఎస్ఎస్ మీద ఉన్నటువంటి బ్యాన్ ని బేషరతుగా సంఘం తొలగించింది, గవర్నమెంట్ తొలగించింది. ఇండియాలో మానవ హక్కులకు సంబంధించిన ఫస్ట్ ఫైట్ ఆర్ఎస్ఎస్ చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటము, ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి కారణాలు చూపించమని చెప్పడము, ఈ రకంగా కోర్టులోకి వెళ్లి కోర్టు నుంచి రిలీఫ్ తీసుకున్నాము. తర్వాత గవర్నమెంట్ ఈ హత్యతో ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదని చెప్పి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఖోస్లా కమిటీ చెప్పిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాన్ తీసింది. సో సంఘం మీద బ్యాన్ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద సవాల్. మొట్టమొదటిది ప్రపంచమంతా ఒకవైపు ఉన్నప్పుడు డాక్టర్ హెడ్గేవార్ శాఖలు పెట్టారు. రెండవది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గురూజీ లీడర్షిప్ ఇచ్చారు. మూడవది బ్యాన్ తర్వాత ఆర్గనైజేషన్ ని నిలబెట్టారు. నిజానికి బ్యాన్ తర్వాత పరిస్థితి ఈ తరం తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాన్ తర్వాత మనకి సపోర్ట్ సిస్టమ్ ఆగిపోయింది. పీపుల్ స్టాప్ సపోర్టింగ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అసలు ఊళ్ళో వస్తే కొట్టేవాడు. చాలా చోట్ల నేను ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటే వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టేవాడు. మహారాష్ట్రలో అయితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, హిందూ మహాసభ కార్యకర్తల్ని గాంధీ హత్య తర్వాత సజీవ దహనం చేశారు. ఎంతమంది సజీవ దహనమయ్యారో లెక్కలేదు. అయితే ఈ సమయంలో గురూజీ లీడర్షిప్ ఎలా ఉంటుంది చూడండి. ఆయన అన్నారు ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఎందుకంటే నాలుక మనది, పన్ను మనది. పన్ను నాలుకని, రెండు పళ్ళ మధ్య నాలుక వచ్చి నొక్కుంటే మనం పళ్ళను విరగొట్టుకోము. కొట్టిన వాడు కూడా మన హిందువే కాబట్టి మనము సంయమనం పాటిద్దాం. అంటే ఆ సమయంలో కనుక ఆర్ఎస్ఎస్ కేసులు కొట్లాటంలో కనుక నిమగ్నం అయి ఉంటే హిందూ సంఘటన ఆగిపోయింది. కాబట్టి గురూజీ లీడర్షిప్ అది. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు ఎంత ఉండేవంటే నేను అస్సాంలో ఉండగా చెప్పినటువంటి విషయం, ఒక నాగపూర్ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రచారక్స్ అందరికి. బాబు మేము మీకు డబ్బు పంపించలేము, మిమ్మల్ని మేము చూసుకోలేము, అంటిల్ మళ్ళీ మేము సామర్థ్యాన్ని పొంది మీకు డబ్బు ఇచ్చేంత వరకు యువర్ ఆన్ యువర్ ఓన్, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి, కానీ కంటిన్యూ ది ఆర్ఎస్ఎస్. నీకు జీతం లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు నెలసరి ఖర్చుకి డబ్బు లేదు, నీకు ఏమీ లేదు, మా నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు, కానీ ఆర్ఎస్ఎస్ పని చేయని చెప్పి ఆదేశించగలిగే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్. మీకు తెలుసున ఆ సమయంలో ఒక్కరు కూడా ప్రచార పనిని మానేసి ఇంటికి రాలేదు. ట్యూషన్లు చెప్పుకున్నారు, క్లర్క్ గా పనిచేశారు, దుకాణాల్లో అకౌంట్స్ రాశారు, బఠానీలు తిని నీళ్లు తాగి కడుపు నింపుకున్నారు, గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని తిన్నారు, ఎక్కడో సంతర్పణ జరుగుతుంటే అక్కడ భోజనాలు చేశారు. ఆర్ఎస్ఎస్ పనిని వదలలేదు. 53 వరకు, 53 నుంచి కొంచెం పరిస్థితి మామూలైంది. మళ్ళీ ఆర్ఎస్ఎస్
పనిచేసే స్థితికి వచ్చింది, మళ్ళీ ఆర్గనైజేషన్ పెరిగింది. సో గురూజీ యొక్క పరిపాలనా కాలంలో గాంధీ హత్యానంతరము ఆర్ఎస్ఎస్ యొక్క విస్తరణ ఇట్ వాస్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ఆర్గనైజేషన్ బిల్డ్. ఎందుకంటే ఆర్గనైజేషన్ బలంగా ఉన్నట్లయితే మిగతా మనం లక్ష్యాన్ని మనం సాధిస్తామన్నది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి భావించింది. ఈ సమయంలో కూడా యావత్ హిందూ సమాజాన్ని మేల్కొల్పేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. మొట్టమొదటి ప్రయత్నము విద్యార్థులను పట్టుకునేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గురూజీ సమయంలో స్టార్ట్ అయింది. సంఘం మీద బ్యాన్ ఉన్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టార్ట్ అయింది. ప్రజలను చేరుకునేందుకు పత్రికలు అవసరము అన్నటువంటి ఆలోచన చేసింది ఆర్ఎస్ఎస్. కాబట్టి పాంచజన్య, రాష్ట్రధర్మ, జాగృతి, కేసరి, లేకపోతే ఇటువంటి పత్రికలన్నీ కూడాను, ఆర్గనైజర్, ఇటువంటి పత్రికలన్నీ కూడాను ఆ టైంలో ప్రారంభం చేశారు. అదేవిధంగా ఈ సమయంలో మనము ఈ హిందూ సమాజాన్ని చేరేందుకు, హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య గోహత్య, ప్రభుత్వ గోహత్యకు వ్యతిరేకంగా గోహత్య నిషేధ ఉద్యమం ఆర్ఎస్ఎస్ చేసి ఆ సమయంలో 1,00,000 సంతకాలు సేకరించారు. ఎప్పుడు? పోస్ట్ బ్యాన్ 1954-55 లో 1,00,000 సంతకాలు సేకరించి గోహత్యకు వ్యతిరేకంగా పార్లమెంట్ దగ్గర ఉద్యమం, పార్లమెంట్ ముందు ఉద్యమం చేసింది. హిస్టారిక్ మూమెంట్. దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది. ముందంతా స్వామీజీలు, సన్యాసులు ఉండుండవచ్చును, కానీ దీనికి కావలసినటువంటి మీట్, బోన్ ఇదంతా కూడా, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కెలిటన్, ఆ తర్వాత సపోర్ట్ సిస్టమ్, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. ఇది అప్పుడున్నటువంటి నాయకులను ఒకసారి కుదిపేసింది గోహత్య విషయం. 53లో ఈ ఉద్యమం జరిగింది. దాని తర్వాత గురూజీ నాయకత్వంలో మనం 73 వరకు మనము చేశాము. ఆర్ఎస్ఎస్ పెరుగుతూనే వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విస్తరించింది. వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు ప్రచారకులుగా వచ్చారు. ఈ సమయంలోనే మనము చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే వివేకానంద కేంద్ర. కన్యాకుమారిలో వివేకానందుడు తపస్సు చేసినటువంటి శిల ఉంది. 3 రోజులు తపస్సు చేసి భారత మాతను సాక్షాత్కరింపజేస్తున్నది. దాని మీద సెయింట్ జేవియర్స్ క్రాస్ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంటే 1969లో వివేకానందుని యొక్క శత జయంతి సందర్భంగా, బహుశా శత జయంతో లేకపోతే ఆయన చికాగో ప్రసంగ శత జయంతితో ఉంటుంది. ఆ సమయంలో మనం అక్కడ వివేకానంద స్మారకాన్ని నిర్మించాలని ప్రయత్నించాము. ఆ సమయంలో మిషనరీల నుంచి వ్యతిరేకత వస్తే దేశం మొత్తం మీద ఇది ఇక్కడ ఒక శిలా స్మారకాన్ని కట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క సెకండ్ ఇన్ కమాండ్, సర్సంగి తాలూక్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఏకనాథ రానడేజీకి బాధ్యత అప్పగించారు. అంటే ఆ పనికి సంఘము ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో చూడండి. ఏకనాథ రానడే గారు వివేకానంద శిలా స్మారకానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న 450 మంది ఎంపీల సంతకాన్ని సేకరించారు. ఆర్ఎస్ఎస్ కమ్యూనల్ అని, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలని, ఆర్ఎస్ఎస్ ని విమర్శించే వాళ్ళ దగ్గర నుంచి కూడా వివేకానందుడి కోసం 450 సంతకాలు తీసుకున్నాడు. అంటే ఆల్ ద వైల్ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఈవెన్ వైల్ అవర్ ఆర్గనైజేషన్ వాజ్ గ్రోయింగ్, ఆర్గనైజేషనలీ వి వర్ బికమింగ్ స్ట్రాంగర్, అవుట్ రీచ్ వాజ్ నెవర్ స్టాప్. మన అవుట్ రీచ్ కొనసాగుతుంది. అవుట్ రీచ్ కొనసాగడంలో భాగంగానే 450 మంది ఎంపీల సంతకాలను సేకరించి ప్రజలందరి నుంచి ఒక్కొక్క రూపాయి సేకరించి, నాకు బాగా గుర్తు 1969లో నేను 9 ఏళ్ల పిల్లవాడిని, మా ఇంటికి వచ్చి ₹1 వివేకానందుడి బొమ్మ ఉన్నటువంటి ₹1 స్టిక్కర్ ఇచ్చి రూపాయి కలెక్ట్ చేసి వెళ్లి దానితో వివేకానంద కేంద్రం నిర్మాణం చేశారు. వివేకానంద కేంద్ర ఆవిష్కరణకు ప్రారంభోత్సవానికి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి వివి గిరి వచ్చారు. అంటే ఆ సమయంలో ఒకవైపు ప్రపంచమంతా మనకి ఎదురుగా ఉన్నప్పటికీ, ఇందిరాగాంధీ మనల్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమెను ఆర్ఎస్ఎస్ నిర్మిస్తున్నటువంటి వివేకానంద కేంద్రకి తీసుకుని రాగలి. అంటే మనకి ఇందిరాగాంధీ శత్రువు కాదు, ఆమె కూడా హిందువే అన్నటువంటి భావంతో గురూజీ నాయకత్వం ఇచ్చారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో లీడర్షిప్ కి గురూజీ కన్నా పెద్ద ఉదాహరణ మీకు తనను బ్యాన్ చేసినటువంటి సంస్థ, నిత్యము విమర్శించే సంస్థ నుంచి కూడాను జ్యోతి బసు వైఫ్ దగ్గర నుంచి డొనేషన్ తీసుకొచ్చారు. ఇది వివేకానంద కేంద్ర. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఇన్ ద 1970s అన్నమాట. సో సంఘం మీద బ్యాన్ ఉన్న సమయంలో వివి గిరి వివేకానంద కేంద్రం దర్శిస్తారు. అంటే
బ్యాన్ ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ సంస్థ అయినప్పటికీ దానికి దేశ రాష్ట్రపతి రావడం ఇది మనము సృష్టించినట్టు మన పని ఎలా చేశామనడానికి ఒక నిదర్శనము. 73-74 ప్రాంతంలో గురూజీ చనిపోయారు. బహుశా 74 లో గురూజీ చనిపోయిన తర్వాత బాలాసాహెబ్ దేవరస్ ఆర్ఎస్ఎస్ కి సరసంగ చాలకయ్యారు. బాలాసాహెబ్ దేవరస్ యొక్క నాయకత్వంలో, గురూజీ నాయకత్వంలో మనము విద్యార్థి పరిషత్ కావచ్చు, ప్రచురణ సంస్థలు కావచ్చు, వివేకానంద కేంద్రం వంటి సంస్థలు కానీ స్టార్ట్ కావడం తెలిసి చూశాము. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న హిందువుల కోసము విశ్వ హిందూ పరిషత్ని స్థాపించారు. 1960s లో విశ్వ హిందూ పరిషత్ ని సర్ శివసాగర్ రామ్ గులాం మారిషస్ దేశ అధ్యక్షుడు, అదేవిధంగా జమైకా ప్రాంతానికో బార్బడోస్ కో చెందినటువంటి ఒక దేశాధినేత వచ్చి గురూజీని కలిసి వాళ్ళు ముందు నెహ్రూ దగ్గరికి వెళ్లారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క సంస్కృతిని కాపాడేందుకు ఏదైనా ప్రయత్నం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి మీకు సమాధానం దొరకాలంటే నాగపూర్ లో గురూజీ గోల్వాల్కర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. అప్పుడు గురూజీ దగ్గరికి వచ్చారు వాళ్ళు. గురూజీతో మాట్లాడిన తరువాత విదేశాలలో ఆర్ఎస్ఎస్ ని ప్రారంభించాలన్నటువంటి ఆలోచన ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభం కాలేదు, విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమైంది. అందుకే ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన ఆర్గనైజేషన్ లో విశ్వ అన్న పేరున్న ఏకైక సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫర్ ఓవర్సీస్ హిందూ. తర్వాత స్థానికంగా కూడా పెరిగింది, అది వేరే విషయం. సో సాధు సన్యాసుల్ని కలపడం ఇదంతా గురూజీ చేసిన పని. ఆ తర్వాత డాక్టర్ హెడ్గేవార్ బాలసాహెబ్జీ వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ పెరిగింది. రెండవ బ్యాన్ వచ్చింది ఇందిరాగాంధీ సమయంలో, దాన్ని తట్టుకుని నిలబడింది ఆర్ఎస్ఎస్. ప్రజాస్వామ్యం కోసం ఆర్ఎస్ఎస్ చేసిన పోరాటము అనిర్వచనీయమైంది. ప్రపంచ చరిత్రలో ప్రజలను సెన్సిటైజ్ చేసి, మోటివేట్ చేసి, ఒక నియంత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించి ఓడించేటటువంటి పని ఆర్ఎస్ఎస్ చేసింది. 77 లో బ్యాన్ పోయింది, ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ పోయింది. ఇది ఇండియాస్ హిస్టరీలో దిస్ వాజ్ ద ఫైనెస్ట్ అవర్ ఇన్ ఇండియాస్ హిస్టరీ. ఒక రకంగా చెప్పాలంటే బాలాసాహెబ్జీ వాజ్ ది లీడర్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఆ తర్వాత బాలాసాహెబ్జీ కూడాను చాలా సందర్భాల్లో ఇందిరాగాంధీని అది చేయాలి ఇది చేయాలంటే గురూజీ చెప్పిన మాట చెప్పారు, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అన్న మాటే చెప్పారు. బాలాసాహెబ్జీ సమయంలో సంఘానికి ఒక సోషల్ ట్రస్ట్ ఇవ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలు, సేవా భారతి కావచ్చు, సేవా ఇంటర్నేషనల్ కావచ్చును, ఆ తర్వాత వనవాసి కళ్యాణాశ్రమం ట్రైబల్ ఏరియాస్ లో కావచ్చును, స్కూళ్లకు సంబంధించి విద్యాభారతిని ఒక అఖిల భారత సంస్థగా చేయటం కావచ్చును, అదేవిధంగా మిగతా అనేక సమాజంలోని వివిధ రంగాల్లో కావలసినటువంటి సోషల్ ట్రస్ట్ తోటి సంస్థలని ప్రారంభించటము, ఇది బాలాసాహెబ్జీ టైంలో జరిగింది. సంఘము సమాజంలోకి వెళ్లడం ప్రారంభమైంది. విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, స్కూళ్ల కోసము, విద్యా వ్యవస్థ కోసం మనం సంస్థల్ని పెట్టాం. విద్యార్థుల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఉపాధ్యాయుల కోసము మనము అప్పస్ లేకపోతే ఇటువంటి సంస్థలు, అదేవిధంగా విద్యా విధానం కోసం భారతీయ శిక్షణ మండల్, ఆ తర్వాత విద్యా విధానపు రీసెర్చ్ కోసము అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షణిక మహాసంఘ్, విద్యాలయాలు మనము విద్యాభారతి ద్వారా అంటే విద్యారంగానికి సంబంధించిన 5 అంగాలు: స్టూడెంట్, టీచర్, ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఆల్ ద 5 ఆర్గన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఎకానమీ తీసుకోండి, ఎకానమీ తీసుకున్నట్టయితే ఇండస్ట్రీ, లఘు ఉద్యోగ భారత్, కార్మికులు భారతీయ మజ్దూర్ సంఘ్, రైతులు భారతీయ కిసాన్ సంఘ్, రైతులకు సంబంధించిన రీసెర్చ్ భారతీయ అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా స్వదేశీ ఆలోచన విధానం కావాలి కాబట్టి స్వదేశీ జాగరణ మంచి. ఎకానమీకి సంబంధించిన ఈ 5, వీటన్నిటితో పాటు కన్స్యూమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి సహకార భారతి, గ్రాహక్ పంచాయత్, ఇటువంటి ఆర్థిక రంగంలో అన్ని సంస్థల్ని ఆర్ఎస్ఎస్ స్థాపించింది. మీరు సమాజంలోని ఏ రంగంలో తీసుకున్న కళారంగానికి సంస్కార భారతి వచ్చింది, సేవా రంగానికి సేవా భారతి, సేవ ఈ సమాజంలో అట్టడుగు వర్గాల కోసము, అర్బన్ స్లమ్స్ కోసం సేవా భారతి వచ్చింది, వనవాసుల కోసము వనవాసి కళ్యాణాశ్రమం వచ్చింది, గ్రామ వికాసం కోసము గ్రామ భారతి వచ్చింది, అదేవిధంగా గోసేవ కోసము ప్రత్యేకమైనటువంటి సంస్థ వచ్చింది. ఈ రకంగా సమాజంలోని అన్ని రంగాల్లో కావలసిన అన్ని సంస్థలను
బాలసాద్జీ సమయంలో మనము ప్రారంభించుకున్నాము. బాలసాద్జీ లీడర్షిప్ గురించి కూడా ఒక్క ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. మనం సమయం ఎక్కువ తీసుకోకూడదు. నా దగ్గర గడియారం లేదు, మీరు ఒక్కసారి నన్ను అలర్ట్ చేయాలి. ఈ రూమ్ లో గడియారం లేదు, అంటే వాచ్ లేదు. యూ హ్యావ్ టు అలర్ట్ మీ ఇఫ్ ఐఎమ్ యాక్చువల్లీ ఓవర్ స్టెప్పింగ్. సో గురూజీ బాలసాహెబ్జీ పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత హై బీపీ ఉండేది ఆయనకి నిత్యము. ఆయన చాలా రకాల నిత్యము గంట గంటకి డాక్టర్లు ఆయన్ని పర్యవేక్షించేవారు. ఆ సమయంలో చెన్నైలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలుడు జరిగితే బాలాసాహెబ్జీ ఒక తండ్రి తన పిల్లల కోసం ఎలా తల్లడిల్లుతారో అలా తల్లడిల్లారు. నేను చెన్నైకి వెళ్ళాలి, నేను బాధితుల కుటుంబాన్ని పరామర్శించాలి. డాక్టర్లేమో మీరు వెళ్ళటానికి వీల్లేదు, కానీ బాలాసాహెబ్జీ వెళ్ళి తీరుతానన్న అన్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మీరు నాగపూర్ నుంచి హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్ లో 2 రోజులు హాల్ట్ చేయాలి, ఆ తర్వాత చెన్నైకి వెళ్ళాలి, ఆరోగ్యం బాగుంటే అప్పుడు చెన్నై వెళ్ళాలి అని చెప్పారు. ఆ రకంగా ఆయన చెన్నైకి అంత కష్టపడి వెళ్ళారు. బాలసాహెబ్జీ హైదరాబాద్ లో 2 రోజులు రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఉన్నటువంటి కార్యకర్త ఆయన చెప్తారు, చెన్నై స్వయం సేవక్ వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్లు, ఈ కష్ట సమయంలో నేనేం చేయలేకపోతున్నాను, ఇది మాత్రమే ఆయన నోటి నుంచి వచ్చింది. చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్ళిన తర్వాత డిస్రిగార్డ్ టు హిజ్ హెల్త్, ఆయన నేను ఫస్ట్ ఐ వాంట్ టు మీట్ ది ఫ్యామిలీస్ ఆఫ్ ది అఫెక్టెడ్ పీపుల్ అని అన్నారు. చెన్నై కార్యాలయం ముందు రూము పేలిపోయింది బాంబు దాడిలో. వాళ్ళని కలిసి పరామర్శించి కన్నీరు పెట్టుకుని నేను మీకు ఏమీ చేయలేకపోతున్నానని భుజం మీద ఒక చెయ్యి పనిచేస్తుంది, ఆ చెయ్యి వేసి బాలసాహెబ్జీ తిరిగి వచ్చారు. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ లీడర్షిప్. మన సంఘంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి లీడర్షిప్ స్టాండర్డ్స్ ని సంఘ కార్యకర్తల, సంఘ నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్, పర్సనల్ ట్రేట్స్, వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ లీడర్షిప్ ఎబిలిటీస్ ద్వారా మనము ఒక బెంచ్ మార్క్ ని సృష్టించాం. ఈరోజు ఆర్గనైజేషనల్ సైన్స్, హ్యూమన్ రిలేషన్స్ మేనేజ్మెంట్ వీటిలలో కూడా ఎక్కడ లభించినటువంటిది మన సంఘంలో లభిస్తుంది. ఆయన తర్వాత బాలసాహెబ్జీ తర్వాత రజ్జు భయ్యా వచ్చారు. రజ్జు భయ్యా తర్వాత సుదర్శన్ జీ వచ్చారు. సుదర్శన్ జీ కాలంలో కూడాను సుదర్శన్ జీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ సర్సంఘచాలక్. ఆయన సరసంఘచాలక్ అయిన తరువాత కూడా దండ ఎలా పట్టాలి, దండయుద్ధ ఎలా చేయాలి, యోగాసనం ఎలా చేయాలి, ఇవన్నీ చేసి చూపించి గణవేష్లో తిరిగినటువంటి కార్యకర్త ఆయన సమయంలో సంఘం మొట్టమొదటిసారి సంఘం ద్వారా ప్రేరితులైనటువంటి స్వయం సేవకుడు ప్రధానమంత్రి అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. సంఘ ప్రచారకగా పనిచేసి సంఘంలో మమేకమై జీవించినటువంటి లాల్ కృష్ణ అడ్వాణి గారు ఈ దేశపు హోంమంత్రి అయ్యారు. ఆ తర్వాత అనేక మంది స్వయం సేవకులు అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. అనేక రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అన్ని సంస్థలు, సంఘాలు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ హిందూ సమాజంతో మమేకం అవ్వాలన్నటువంటి ప్రయత్నం, ఆర్ఎస్ఎస్ తో మమేకం అవ్వాలన్న ప్రయత్నం చేశారు. సుదర్శన్ జీ తరువాత మోహన్ జీ భాగవత్ సర్సంఘచాలక్ అయ్యారు. మోహన్ జీ సమయము నిజంగా సంఘానికి సంబంధించినంత వరకు స్వర్ణయుగం. ఎందుకంటే ఈ సమయంలో సంఘము ఆర్గనైజేషనల్ గా బలంగా ఉంది. సంఘం యొక్క అనుబంధ సంస్థలన్నీ సంఘ పరివార్ అని, సంఘ కుటుంబం అని, దానికి పరివార పదం సంఘం వాడటం లేదు. ఈ అన్ని క్షేత్రాలలో సంఘం నెంబర్ 1. ఈరోజు కార్మికుల్లో బిఎంఎస్ నెంబర్ 1, విద్యార్థి పరిషత్ విద్యార్థి రంగంలో నెంబర్ 1, విద్యాభారతి నెంబర్ ఆఫ్ స్కూల్స్ లో హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఆ రకంగా ఏ రంగాన్ని తీసుకుంటే ఆ రంగంలో వీఆర్ నెంబర్ 1. అది ఆ మోహన్ జీ సమయంలో జరిగింది. మోహన్ జీ ఆర్గనైజేషన్ కి గొప్ప నాయకత్వం ఇచ్చారు. ఆర్గనైజేషన్ సమాజంతో మమేకం ఎలా కావాలి అన్నది మోహన్ జీ సమయంలో ప్రారంభమైంది. అంటే ఆర్ఎస్ఎస్ ని మీరు గమనించినట్లయితే దత్తోపంత ఠేంగ్డేజీ ఒక పదాన్ని వాడేవాడు. దిస్ ఆర్గనైజేషన్ బిలీవ్స్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్ అన్నారు. అంటే అన్ని మొదట్లోనే రావు, నెమ్మదిగా పరిస్థితులు అనుకూలించిన కొద్దీ, పరిస్థితులు అడిగిన కొద్దీ, ఆన్ ద డిమాండ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ అన్ఫోల్డింగ్ అండ్ ఎక్స్పాండింగ్. ఈ గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్ లో భాగంగా మోహన్ జీ భాగవత్ గారి సమయం వచ్చేసరికి మనలాగా ఆలోచించేటటువంటి జగ్గి వాసుదేవ్ చెందినటువంటి సద్గురు
జగ్గి వాసుదేవ్కి చెందినటువంటి సంస్థ కావచ్చు, గురు రవిశంకర్కి చెందినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చును, ఉత్తరాదిలో అత్యంత ప్రబలంగా పనిచేస్తున్నటువంటి గాయత్రి పరివార్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి సంస్థ కావచ్చు, యోగాని ప్రచారం చేసినటువంటి బాబా రామ్దేవ్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి స్వామినారాయణ సంప్రదాయం కావచ్చు, ఇలా అన్ని సంప్రదాయాలు, అన్ని సంస్థలు, లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్ తోటి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని మనం డెవలప్ చేశాం. సో ఆర్గనైజేషనల్ గ్రోత్ ని మీరు చూస్తే కోర్ ఆర్ఎస్, కోర్ ఇస్ అవర్ శాఖ. దాని చుట్టూ ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్ ఇస్ మన యొక్క అనుబంధ సంస్థలు. సెకండ్ లేయర్ ఇటువంటి ఏవైతే సమాజంలో మన ఆలోచనకి దగ్గరగా ఉండి వేరే పేర్లతో పనిచేస్తున్నటువంటి వేరే సంస్థలు. సో మన యొక్క ఫ్యామిలీ ఎక్స్టెండెడ్, ఇదంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా, ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయింది. దీని తర్వాత సమాజంలో ఏ సంస్థకి చెందకుండా ఉన్నటువంటి మంచి వ్యక్తులు, దాన్ని మనం సజ్జన శక్తి అనేటువంటి పేరు సంఘం ఇచ్చింది. సో ఈ రోజు సంఘం యొక్క గ్రోత్ ని, ఎక్స్పాన్షన్ ని మనం అధ్యయనం చేస్తే 4-fold గ్రోత్ ఉంది, 4 స్టేజ్ గ్రోత్ ఉంది. కోర్ ఈజ్ అవర్ శాఖ, సెకండ్ అవర్ allied organizations and the ecosystem they have built, third is the support system from like-minded organizations like Art of Living, so on and so forth. The fourth is our సజ్జన శక్తి. సమాజంలో అబ్దుల్ కలాం ఏ సంస్థకి చెందరు కానీ మనతో కలిసి నడిచారు. లేకపోతే ప్రణబ్ ముఖర్జీ, ఆయన మనకు వ్యతిరేకమైనటువంటి పార్టీలో ఉన్నారు కానీ ఆయన మనతో నడుస్తున్నారు. ఈ రోజు శశి థరూర్ ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి ఈ ఫోర్స్ ని, ఈ 4-fold ఎక్స్పాన్షన్ ఆర్ఎస్ఎస్ చేయగలిగింది ఈ 100 సంవత్సరాల్లో. మోహన్జీ భాగవత్ సమయంలో, మోహన్జీ వచ్చిన తరువాత సంఘము ఈ రోజు ఉన్నటువంటి శక్తితోటి దేశం యొక్క సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగే స్థితికి వచ్చింది. ఇది వరకు సూచనలు చేసే స్థితిలో ఉండేది, హెచ్చరించే స్థితిలో ఉండేది. 1962 వార్ వాజ్ ఫోర్టోల్డ్ బై గురూజీ. గురూజీ ముందే చెప్పారు, చైనా మన భారతదేశం మీద దాడి చేస్తుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవ్వేవారు, గురూజీకి ఎవరన్నా చైనాలో ఏజెంట్స్ ఉన్నారా అని చెప్పి, ఎవరి జోకర్ అని చెప్పి అన్నారు. 62లో యుద్ధము జరిగిన తరువాత గురూజీ యొక్క వర్క్ ని గుర్తించి 64లో రిపబ్లిక్ డేలో నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని పాల్గొన్నారు. 65 మన వార్ కౌన్సిల్ ఏదైతే ఏర్పాటైంది, నేషనల్ కౌన్సిల్ ఏర్పాటైంది, అందులో గురూజీ వాజ్ ఎ మెంబర్. ఈ రోజున 71 యుద్ధము జరిగే సమయానికి ఆర్ఎస్ఎస్ హెల్ప్ ది గవర్నమెంట్ ఇన్ మెనీ వేస్. ఇప్పుడు ఈ రోజు మనము ఈ దేశానికి ఏ దిశను ఇవ్వాలి అన్నది కూడాను ఇస్తోంది. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క విస్తృతి యొక్క గాథ. ఈ రోజు స్వయం సేవకులు సొంతంగా చిన్న చిన్న పనులు చేపడుతున్నారు. నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక 2 విలేజెస్ ని అడాప్ట్ చేసుకుంటున్నాను, నేను ఒక 3 విలేజెస్ ని అడాప్ట్ చేసుకుంటున్నాను, లేకపోతే స్కూల్ పెడుతున్నాను, ఒక దేవాలయాన్ని కడుతున్నాను, ఒక భంజన మందిని పెడుతున్నాను. ఇలాగా స్వయం సేవ కంటే ఈ రోజు సంఘానికి పని చేయని స్వయం సేవకి పైనుంచి ఆదేశం రావక్కర్లేదు. స్వయం సేవకు చిన్న చిన్న పనుల ద్వారా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ మనకి అయోధ్య మూవ్మెంట్ లో కనిపించింది, ఆర్టికల్ 370 తొలగింపులో కనిపించింది. ఈరోజు మత ప్రచారము చాలా చోట్ల ఆగిపోయి హిందూ ధార్మిక వైభవం మళ్ళీ రావడానికి ఒక వేదిక లభించింది. అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పని పూర్తి కాలేదు. సంఘానికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి కానీ 100 ఏళ్లు నిండలేదు. దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్ అండ్ దే స్టిల్ హ్యావ్ అ జాబ్ టు డూ. మనము రానున్న రోజుల్లో ఈ దేశ వ్యాప్తంగా సర్వవ్యాప్తి, సర్వస్పర్శి, సర్వదర్శి సంస్థగా ఈ సంస్థను మనం వికసింపజేయాలి. ప్రతి ఎదలో, ప్రతి మధ్యలో మనం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ సముదాయం అంతా కూడా, స్వయం సేవకులందరూ కూడా తమ పాత్రను పోషించాలి. కాబట్టి రానున్న 100th ఇయర్ తరువాత నుంచి వచ్చేటటువంటి టైం ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ అ స్వయం సేవక్. అందుకే పరమ పూజనీయ సరసంఘ చాలక్ మోహన్జీ భాగవత్ ఈ 100వ సంవత్సరంలో మనకి ఇచ్చినటువంటి ట్విన్ టార్గెట్స్, 2 జోడు లక్ష్యాలు ఇచ్చారు. ఒక లక్ష్యము విస్తరణ, ఎక్స్పాన్షన్. 2వ లక్ష్యము స్థిరీకరణ లేదా దృఢీకరణ, అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎక్స్పాండెడ్ వరల్డ్.
సో ఈ సంవత్సరం నుంచి రానున్న కొన్ని సంవత్సరాల వరకు ఎక్స్పాన్షన్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ది బాడీ, విస్తరణ దృఢీకరణ మన లక్ష్యంగా ఉండబోతున్నది. ఆ దిశగా మనము పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకసారి మనం సింహావలోకనం చేస్తున్నాం, వెనక్కి చూసాము, ఇప్పుడు ముందుకి నడవాలి. సింహము వెనక్కి చూసి ముందుకు నడుస్తుంది. ఈ 100 సంవత్సరాల ప్రస్థానాన్ని, ఈ ప్రస్థానంలో స్వయం సేవకులు త్యాగాలు గాని, కష్టాలు గాని, కన్నీళ్లు గాని, మీరు ఊహించలేని త్యాగాలు స్వయం సేవకులు చేశారు. స్వయం సేవకుల ప్రాణాలతో టికాలాల్ తాప్లు కశ్మీర్ లో చనిపోయారు, మాస్టర్ జయానంద్ కేరళలో చనిపోయారు, సామా జగన్మోహన్ రెడ్డి వరంగల్ లో చనిపోయారు, మన భోగాది దుర్గాప్రసాద్ గారు విజయవాడలో చనిపోయారు. సంఘం కోసం పనిచేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి వేలాది స్వయం సేవకులు ఉన్నారు. దాని గురించి తెలుసుకోవాలంటే మార్టిర్ డమ్ ఆఫ్ స్వయం సేవక్ అని కేవి శేషగిరిరావు గారు పుస్తకం రాశారు. 2011 వరకు చనిపోయిన మార్టిర్స్ అందరి జాబితా పుస్తకంలో ఉంటుంది, దయచేసి చదవండి. ఆ యాంగిల్లోకి నేను వెళ్ళలేదు. కాబట్టి రానున్న రోజుల్లో మన యొక్క జోడు లక్ష్యాలు, ట్విన్ టార్గెట్స్, విస్తరణ, స్థిరీకరణ, విస్తరణ, దృఢీకరణ, ఎక్స్పాన్షన్ అండ్ సాలిడిఫికేషన్ ఆఫ్ ది గెయిన్. ఇది ఆర్గనైజేషనల్ లక్ష్యంగా మనం ముందుకు సాగుతున్నాము. ఈ 100 సంవత్సరాల తరువాత రానున్న యుగం ఏదైతే ఉందో అది స్వర్ణయుగము. మనం ఏదైతే పరమ వైభవం అని చెప్తున్నామో, సమాజంలోని అన్ని రంగాలలో మన ఆలోచన విధానం వెళ్లి ఈ దేశం పునర్వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. అందుకే మనం ప్రార్థనలో చెప్పేటటువంటి పరమ వైభవం నేతుమే తత్స్వరాష్ట్రం అన్నది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ఆ దశ ప్రారంభమవుతుంది. స్వయం సేవకులు అయినటువంటి మనమందరం కూడాను దీని గురించి ఆలోచించి మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందన్నది డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓపికగా విన్న మీ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు.